ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే డిక్లరేషన్ అంశానికి సంబంధించి పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఒక 4, 5 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజుల పాటు ఇక ఇదే ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఎందుకు వెళ్ళలేదు దర్శనానికి శ్రీవారి విషయంలో అనేది ఒక రకంగా ఒక రాజకీయం చేద్దామని అనుకున్నారు. కానీ అది రాజకీయం కూడా చేసే ప్రయత్నం కూడా జరిగింది. మొదలైంది ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించిందో అధికార పక్షం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి ఎందుకు ఇలా మాట్లాడారు, ఆధారాలు ఉన్నాయా లేదా అనేది మొత్తం కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. ఇటు మీడియా కానీ, లేదంటే వైసీపీకి ఒక అస్త్రం దొరికేసింది. నిరాధార ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఏ పాపం తెలియదు, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు అనడానికి సుప్రీంకోర్టు ఆ ప్రశ్నలు సంధించడానికి రీజన్ అనేది. ఓకే, 3వ తేదీన ఏం జరుగుద్ది, ఏం చెప్తుంది కోర్టు, ఎటువంటి తీర్పిస్తుంది, కేంద్రం ఏం చెప్తుంది, సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారు, రేపొద్దున జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలో దిగుతుందా లేదా, ఇదంతా సెకండరీ. ఒకవేళ నిజంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ లడ్డూ వ్యవహారంలో విచారణ చెయ్యాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన, కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకున్న, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముందు లేఖ రాశారు కాబట్టి జగన్ నిర్ణయానికి సంబంధించి ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ వచ్చింది అనేది వాళ్ళు పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మేము కూడా అడిగాం, మేము కోరాం జాతీయ దర్యాప్తు సంస్థలు రావాలని చెప్పాడు బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే జనసేన కానీ అని వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అదంతా ఒక ఎత్తు అయితే ఈ డిక్లరేషన్ అంశం అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి దానికి ఏమన్నా సమాధానం చెప్పుకోవాలేమో, హిందువుల ముందు తలదించుకోవాలేమో, తాను హిందూ వ్యతిరేకి అని ముద్ర బలంగా పడిపోద్దేమో, రేపొద్దున హిందుత్వం ఓట్ బ్యాంక్ అంతా ఆయన నుంచి బయటకు వెళ్ళిపోద్దేమో అనుకుంటున్న టైంలో ఈ అంశమే పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాజకీయ దురుద్దేశం ఉంది, ఈ కల్తీ నెయ్యి వెనకాల, లేదంటే లడ్డూలో ఆ కల్తీ నెయ్యి కలిసింది అనే దానికి సంబంధించి ఆధారాలు కనుక చూపించకపోతే కంప్లీట్గా అది రాజకీయం అయిపోతుంది. ఈ డిక్లరేషన్ అంశం పక్కకి వెళ్ళిపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఏదో నిర్లక్ష్యం వ్యవహరించాడనో, లేదంటే అపవిత్రం చేసేసాడనో, అపచారం చేశాడనో, హిందువుల మనోభావాలతో ఆడుకున్నాడని ఈ అంశాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఏం జరుగుద్ది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.